తల్లికి వందనం ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎంతో కృషి చేస్తున్నారని, దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. ఈ సందర్భంగా తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే తన నివాసంలో అర్హులైన విద్యార్థులకు తల్లికి వందనం పథకాన్ని అందించారు. అనంతరం ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో అరకొరగా సాగేదని, కానీ ఇప్పుడు తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం వర్తింపజేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కే దక్కుతుందని తెలిపారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 22,838 మంది బాల బాలికలు ఉండగా 34,27,00,000 వారి విద్య కోసం కూటమి ప్రభుత్వం అందించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. మా పిల్లలు ముగ్గురు జెడ్పీహెచ్ హై స్కూల్లో చదువుతున్నారు. మా పిల్లల ముగ్గురికి తల్లికి వందనం 39,000 రూపాయలు పడ్డాయి. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ అమౌంట్ వేసినందుకు సీఎం సార్కి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత చెప్పుకుంటున్నానండి. మరి ఇదివరకు అయితే మా పాప ఒక్కదానికి అమ్మఒడి పడ్డదండి. ఇప్పుడు ముగ్గురు పాపలకి కూడా 39,000 పడ్డది. చాలా సంతోషంగా ఉన్నామండి. అసలు మేము చదివించలేమేమో అనుకున్నామండి, కానీ సీఎం గారు వచ్చిన తర్వాత మాకు చదివించగలం అన్న ఆలోచన వచ్చింది. దానికి మేము ఎంతో రుణపడి ఉంటామండి. స్కూల్ బుక్స్, బ్యాగ్స్ అన్నీ ఇస్తున్నారు. మరి అన్నీ ఇచ్చినప్పుడు ఇంక మేము చదివించడానికి వెనక ఏమీ ఆలోచించలేమండి. ఇదివరకు పనులు చేసుకునేటోళ్ళం, ఇప్పుడు మేము చదివించగలమన్న ఆశ కలిగింది. మా ముగ్గురు పిల్లలు కూడా ఏపీఎస్పీ క్వార్టర్స్ హై స్కూల్లో చదువుకుంటున్నారు. మరి ఆ స్కూల్ తరపు నుంచి కూడా చాలా మేలండి మాకు. ఆ స్కూల్ హెచ్ఎం మేడం గారు కూడా పిల్లల ముగ్గురికి సహకరించారండి. చదివించుకోవడానికి మాకు అవకాశం ఇచ్చారు. మీ పిల్లల్ని బాగా చదివించండి, మేమున్నాం అంటున్నారండి. కాబట్టి వాళ్ళకు కూడా మేము చాలా రుణపడి ఉన్నాం. ముందుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా ప్రీతం నాయకుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి, ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ బాబుకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే తల్లికి వందనం అనేటువంటి చక్కటి కార్యక్రమం ఏ తల్లి కూడా నీకు ఈ పిల్ల కావాలా, ఆ పిల్ల కావాలా అంటే చెప్పలేని పరిస్థితి ఉండేది ఈ రాష్ట్రంలో. ఈ పిల్లల్ని బాగా చదివించుకుంటావా, ఆ పిల్లల్ని బాగా చదివించుకుంటావా అంటే ఏ తల్లి చెప్పుద్ది, ఏ తండ్రి చెప్తారు. అందరూ పిల్లలు సమానమే తల్లికి. ఆ బాధ తల్లి మీద పట్టేసి వెళ్ళిపోయాడు గత ముఖ్యమంత్రి. అటువంటి బాధ ఉండకూడదు. ₹1 తగ్గినా పర్లేదు, మనం ఆ ఫెసిలిటీస్ మనం కలెక్ట్ చేసుకుంటూ చేద్దాం. అంతేగాని ఎంతమంది పిల్లలంటే అంతమంది పిల్లలకి కూడా నేను ఉన్నాను, నువ్వు గవర్నమెంట్ స్కూల్లో చదువుకో, ప్రైవేట్ స్కూల్లో చదువుకో, నీకు తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని చేస్తా అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి దాని యొక్క భార్య చెప్పారు. అదే మాట, ఒకరు కాదు, 2 పెట్టున్నా, 3 పెట్టున్నా ఇస్తాను. 5 సంవత్సరాల పరిపాలన సాగింది. ఒక బెడ్రూమ్ ఇచ్చో లేదా బెడ్రూమ్ కూడా అప్పుడప్పుడు ఇచ్చారు, కొన్నిసార్లు ఇవ్వడం మానేస్తారు. కానీ ఈవేళ గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి
22,838 మంది బాలికలకి బాలలకి కలిపి 34,20,00,000 రూపాయలు ఇవాళ తల్లికి వందనం పెట్టడం. అలాగే కరప మండలంలో 9,913 మందికి 14,86,00,000, మొత్తం 49,12,65,000 రూపాయలు. ముగ్గురు పిల్లలుంటే ఆ ముగ్గురు పిల్లలకి కూడా ఇవాళ 39,000 రూపాయలమ్మ పడ్డాయా అకౌంట్లో? ముగ్గురు పిల్లలకి కూడా పడ్డాయి. ముగ్గురు పిల్లలకి కూడా ఇవాళ 39,000 ఈ ప్రభుత్వం హామీ ఉంది. వాళ్ళ పిల్లలకి భవిష్యత్తుకి, ఆ పిల్లల చదువుకి వాళ్ళ ప్రభుత్వం హామీ ఉంది. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు మీ వెనకాల ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు మీ వెనకాల ఉంటారు. ఖచ్చితంగా ధీమాగా మీకు నచ్చే చదువుకోండి అమ్మ. మీ వెనకాల మీ అమ్మ ఎలా ఉందో, మీ అమ్మతో పాటు మేము ఉన్నాం, అది గుర్తుపెట్టుకోమని పిల్లలకు చెప్తూ ఒకసారి ఆ తల్లి యొక్క కృతజ్ఞతలు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి.